మెంబర్షిప్ డ్రైవ్ పెట్టడమే ఫస్ట్ జనసేన పార్టీ పెట్టేది ఇండియాలోనే. 5 లక్షలు ఇవ్వటం ఏ పార్టీ ఇంత ఇవ్వట్లేదు అమౌంట్. ఒక్కొక్క ఫ్యామిలీకి మనం డబ్బులు ఇస్తుంటే అది తెలుస్తుంది దాని వాల్యూ. నేను నెక్స్ట్ మంత్ మెంబర్షిప్ డ్రైవ్ ప్రకాశం జిల్లా మొత్తం చేయబోతున్నాం. సో మీ జనసేన కార్యకర్తలందరూ మాకు సహకరిస్తే చాలా పోయినసారి కన్నా కూడా ఇంకా డబుల్ మెంబర్షిప్ డ్రైవ్ చేయాలని ఫుల్ ప్రయత్నం చేస్తాము. ఈ మాట కూడా ఇస్తున్నాము. నెక్స్ట్ మంత్ అదే పనిగా తిరుగుతాము. సో నాకు అలాగే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ నమస్కారం. ఒంగోలు రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మరి జనసేన పార్టీలో ఆయనకంటూ ఒక స్థానం కేటాయించుకునే కోణంలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన కుమారుడైనటువంటి బాలినేని ప్రణీత్ రెడ్డిని ఒంగోలుకు దూరంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేస్తూ ఒంగోలులో రాజకీయాలు తగ్గించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, కూటమి పక్ష ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో 2024 ఎన్నికల్లో కనుక చూసినట్లయితే వారు ఇరువురే ఒకరిపై ఒకరు కూడా పోటీ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఒంగోలులో విపత్కర పరిస్థితులు వస్తాయి. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్నటువంటి మరి వివాదాలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యూటర్న్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఒంగోలుకు దూరంగా ఉన్నటువంటి కొండేపి కాన్స్టిట్యున్సీ, మార్కాపురం కాన్స్టిట్యున్సీలో మరి జనసేన పార్టీలో అక్కడ జరిగినటువంటి ఆ ప్రమాదం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వారు చనిపోవడం జరిగింది. వారికి ప్రమాద బీమా అందజేస్తూ వారి కుటుంబాలను పలకరిస్తూ వారికి ఆ చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి తనయుడైనటువంటి ప్రణీత్ రెడ్డి వెంట కూడా ఒక సీనియర్ లీడర్స్ కందుకూరు బాబు కానీ, అదేవిధంగా రాయపాటి అరుణ కానీ, జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి రాయపాటి అరుణ, అదేవిధంగా కొండేపి ఇన్ఛార్జి కనపర్తి మరి మనోజ్ కుమార్, అదేవిధంగా మనకి మార్కాపురం ఇన్ఛార్జి, వారందరినీ కూడా మమేకం చేస్తూ ఎక్కడా కూడా మీడియాతో మరి సమైక్యంగా మాట్లాడాలి, ఎక్కడా కూడా మీడియాతో విభేదించే విధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పక్షంతో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కడ కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అటు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకే తాటిపై నడుస్తున్న వేళ మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి మరి ఆయన కుమారుడిని ప్రత్యక్షంగా కూడా రాజకీయాల్లోకి దింపారు. ప్లాన్ బి అమలు చేస్తున్నారు. ఒంగోలుకు కోతవేడు దూరంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీల్లో మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలను నిర్వహిస్తూ అక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులతో కూడా మమేకం అవుతూ వారికి అండగా ఉంటూ కూడా మరి ఫైర్ బ్రాండ్ గా తయారు చేసేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి తెర వెనుక పావులు గదుపుతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ విధంగా కనుక ముందుకెళ్తే రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మరి ఎన్నికల వేళకు మళ్ళీ రీబూస్ట్ అవుతారు, మళ్ళీ యాక్టివ్ అవుతారని కొంత అలజడైతే ప్రకాశం జిల్లాలో మరి స్టార్ట్ అయిందని కూడా తెలియజేసుకోవచ్చు. బాలినేని సరికొత్త రాజకీయాలు మొదలు పెట్టారా? ఎందుకంటే ఒంగోలులో రాజకీయాలు చేయకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీల్లో మరి వాళ్ళు రాజకీయాలు చేయటం, అదేవిధంగా జనసేన పార్టీలో ఆపోజిట్ గా ఉన్నటువంటి రియాజ్ గారు కానీ, కందిరావు శంకర్ గారు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వెరసి మరి నిన్న జరిగినటువంటి బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రోగ్రాం కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు సక్సెస్ చేశారని వారు చెప్పుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు నాయకులను అక్కడ క్రోడీకరించేందుకు అక్కడ మరి పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసేందుకెళ్లే విధంగా కూడా మరి ప్రణీత్ రెడ్డి ప్రసంగం ఉందని చెప్పుకోవచ్చు.